యాక్టింగ్ గురించి తలపతికి చెప్పాలా? తలపతికి యాక్టింగ్ గురించి చెప్తాం. ఇచ్చి పడేసాడు మొత్తం సినిమా మొత్తం బాగుంది. ఏదన్నా చూడచ్చు. పాటలు ఒకటి కొంచెం బాగాలేదు కానీ ఏదో సినిమా మొత్తం బాగుంది. అదిరిపోయింది. బ్లాక్ బస్టర్ మూవీయా? బ్లాక్ బస్టర్. అసలు తెలుగులో ఆడాలి కానీ తమిళనాడులో ఆడింది సినిమా బొమ్మ అంతే. కూతురు అనుకుంటావా? ర్యాంపా అసలు అరుపులే అరుపులు ఘోరంగా. అంటే ఫ్యాన్స్ కాలర్ ఎగిరేసుకునే మూవీయా? కాలర్ అని కట్టి చూపిస్తున్నా పర్లేదు. నేను తలపతి కానీ ఫస్టే వచ్చిన అదిరిపోయింది సినిమా. అస్సలు డిసప్పాయింట్ కాలేదు. కొంచెం పాటలు ఒక డిసప్పాయింట్ చేశారు కానీ నెక్స్ట్ లెవెల్ సినిమా అన్నట్టు చాలా బాగుంది. మైండ్స్ అయితే ఎక్సలెంట్ అన్న. స్క్రీన్ అయితే సూపర్. కెమెరామెన్ డైరెక్షన్ కూడా బాగానే ఉంది. బట్ మీరు అనుకోని సస్పెన్స్ కూడా ఉన్నాయి కొన్ని. ర్యాంప్ ఉందన్న. క్లైమాక్స్ ఫైట్ అయితే మీరు ఎవరు ఇమాజిన్ చేసుకోలేరు. హెవీలో ఉంటుందన్న. అందులో మళ్ళీ మీకు 2 ట్విస్టులు ఉన్నాయి. ఐటమ్ ఒక అమ్మాయి వస్తుంది. అది మంచి ట్విస్ట్ బాగుందన్న. సాంగ్స్ అయితే బాగున్నాయి. డ్యాన్స్ అయితే కుంబాడు వేసాడన్న అన్న. బైక్స్ అయితే ర్యాంప్ అన్న. బైక్ సీన్స్ కానీ బైక్ సీన్స్ అంటే ఫైట్స్ బైక్ సీన్స్ ఉన్నాయి. అవి అయితే సూపర్ అన్న. బాండింగ్ అంటే సెకండ్ హాఫ్ లో కొంచెం ఎమోషనల్ అయిపోతారన్న. ఎమోషనల్ అవుతారన్న. బట్ ఏంటంటే క్లైమాక్స్ వస్తాక మీరే రిలైజ్ అవుతారన్న. యాక్టింగ్ అయితే సూపర్ అన్న. డైరెక్షన్ బాగుంది. అంటే చాలా ఇయర్స్ తర్వాత వచ్చాడు కదా బ్లాక్ బస్టర్. హిట్ అన్న. డెఫినెట్ హిట్ అన్న. ఎగరేసుకోవచ్చు అన్న. బట్ కాలర్ లేదు, టీ షర్ట్ ఎగరేస్తాను అన్న. బ్లాక్ బస్టర్. విజయ్ సార్ డబుల్ యాక్షన్ ద్వారా చూడడం బాగున్నది. దానివల్ల సినిమా బాగున్నది చూడడానికి. బట్ చూడొచ్చు కానీ యాక్షన్ కూడా బాగుంది సినిమా. ఓకే అదే చెప్పలేం కానీ సెకండ్ హాఫ్ లో కొంచెం అక్కడక్కడ లాగ్ ఉంది కానీ మూవీ మాత్రం ఎలా ఉంది మూవీ? బాగుందండి. చాలా బాగుంది. చూడండి. నెగిటివ్ ఏం స్ప్రెడ్ చేయకండి. మూవీ చాలా బాగుంది. అన్ని బాగున్నాయి. యాక్షన్స్ అన్ని చాలా వేరే లెవెల్ ఉందండి. నన్ను ఏం డిసప్పాయింట్ చేయలేదన్న. తలపతి సినిమాలు అంటే పక్కా సూపర్ హిట్ అంటారు. డిసప్పాయింట్ ఏమి ఉండవు. తలపతి సినిమా అంటే 5/5 పట్టిపోతే ఇంకొకసారి తలపతి అన్న జోలికి వస్తే పట్టిపోతాను. ఎలా ఉంది తలపతి అన్న విజయ్ అన్న సినిమా? సినిమా తలపతి అంటే రేపు బాక్స్ ఆఫీస్ వచ్చింది 100 కోట్లు పక్క. ఫస్ట్ డే 100 కోట్లు పక్క. సూపర్. చాలా బ్లాక్ బస్టర్ వచ్చింది తలపతికి. ఇంకా కొంతమంది బాగా ట్రోల్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్. వాళ్ళందరికీ ఎట్టిగా ఒకటే చెప్తా, బాక్స్ ఆఫీస్ కమ్మస్ కూడా తలపతి ఎప్పుడు తిరిగి వస్తాడు మా అన్న. తలపతి అంతే ఎవడ రాదు. తలపతి యాక్టింగ్ ఎలా చేశాడు? డాన్స్ ఫైట్స్? తలపతి యాక్టింగ్ నాకు చెప్పేస్తాడు. తలపతి యాక్టింగ్ ఫైట్ సీన్ ఎలా ఉంది? ఫైట్ సీన్స్ ఎలా ఉంది? ఓకే. బ్లాక్ బస్టరా? బ్లాక్ బస్టర్. ఫ్యాన్స్ కాలేజ్ ఎగరేసుకునే మూవీయా? ఫ్యాన్స్ కదా అందరు కాలేజ్. ఓకే, థ్యాంక్ యూ. దీంట్లో మూమెంట్స్ బాగాలేవు అన్న. ఒక తండ్రి కొడుకు కొట్టుకోవడం, కొడుకు తండ్రిని కొట్టుకోవడం, తర్వాత ఫ్యామిలీ మీద కొడుకు రావడం. కొడుకు అనేది ఇది నేచర్. అయితే దీన్ని ఏం చేయాలా? తలపతి విజయ్ అన్న యాక్టింగ్ ఎలా ఉందన్న? అన్న విజయ్ది ఓకే రైట్. ఏదైతే మన యాక్చువల్ ఒక 50 years తర్వాత మన సినిమా నటుడిగా తీసింది కదా విజయ్ అన్న. గడ్డం కానీ మిస్సం కానీ ఆ టైప్లో సినిమా పర్వాలేదు. కానీ పార్ట్ 2లో వస్తున్నాడు చూడండి, ఆ కొడుకుది ఆ పార్ట్ లేదన్న, బాగాలేదు. ఎవరన్నా చెల్లెని కూడా కొట్టుడు బాగాలేదు. ఓకే. ఎవరన్నా చెల్లెని కొట్టుకుంటారా అన్న? అది మనం ఏం చెప్పలేమన్నా. కానీ ఒకటి విజయ్ గారు ఎప్పుడన్నా కానీ నేను ఆయన ఫ్యాన్స్నే. కానీ ఒకటి ఆయన ఏంటంటే ఈ సినిమాలో ఎందుకు ఇట్లాంటి తప్పు చేసాడు, ఇది రెండోసారి. ఇక మూడోసారి ఏం చేస్తాడో ఏమో తెలియదు. ఓకే, థ్యాంక్ యూ. ఫ్యాన్స్ మామూలుగా లేకుండా సీట్లో అసలు అందరూ అంతా రాజమౌళి ఫిలిం తర్వాత హీరో కంపల్సరీ టాప్ అవుట్ అని ఈ కర్స్ని బ్రేక్ చేశారు. పక్కా బ్లాక్ బస్టర్ ఇది. బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. విజయ్ సార్ డబుల్ యాక్షన్ ద్వారా చూడడం బాగున్నది. దానివల్ల సినిమా బాగున్నది చూడడానికి. బట్ చూడొచ్చు కానీ యాక్షన్ కూడా బాగుంది సినిమా. ఓకే అదే
చెప్పలేం కానీ అది ఎవరెవరైనా ఉంటారు.